ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు వీరమాచినేని రాంప్రసాద్ తెలుసా? లేదు సార్, పేరైతే ఏదో చాలా పెద్ద మనిషి లాగా ఉంది. ఎవరు సార్? చాలా పెద్ద మనిషి అవుతాడు, అయ్యాడు నీ జీవితంలో, మర్చిపోతే ఎలా? ఎవరు నీ సార్? జీవితంలో ఒక పెద్ద భాగం. ఆ, ఏం మెమరీ? వాల్డెన్ గుర్తుందా? అవును. వాల్డెన్ ఓనర్ ఎవరు? ఓ, మీ బ్రదర్. యాక్చువల్లీ వాల్డెన్ ఇస్ అ ప్లేస్ దట్ హస్ చేంజ్డ్ మై లైఫ్. రైట్. చిన్నప్పుడు వాల్డెన్ కి వెళ్ళేవాడివి బాగా. మా కజిన్ బ్రదర్ నన్ను తీసుకుని వెళ్ళేవారు సార్, బొమ్మలు అవి కొనిపించడానికి, లేకపోతే చిన్న ఆర్టికల్ ఐటమ్స్ అవి ఉండేవి కదా, అవి చూపించి కొనిపించడానికి అప్పుడు తీసుకెళ్ళి. ఎన్నేళ్ళు? 2-2.5 మధ్యలో. సో అలా ఒక రోజు ర్యాండమ్ గా తీసుకెళ్తే అక్కడ గుణశేఖర్ సార్ వాళ్ళ టీమ్ వచ్చి చూడాలని కోసం చూసి అక్కడ ఫోటోలు తీసుకున్నారు. గుణశేఖర్ గారు కూడా వచ్చారా లేకపోతే ఒకటి? అది నాకు కరెక్ట్ గా ఐ డోంట్ రిమెంబర్ సార్, బట్ ఆయన గుణశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళ టీం ఉన్నారు, ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ దత్ గారు, చిరంజీవి గారు రీచ్ అయినాయి. సో అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫోటోస్ అది పికప్ చేశారు. ఆయనే సెలెక్ట్ చేశారా? చిరంజీవి గారు. చిరంజీవి గారు. అండ్ దెన్ How are you, sir? Sir, thank you. Thanks for coming. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. Sir, extremely grateful to you, sir. Meeru, Datt garu, Chiranjeevi garu, you all have made my career. మీ ముందు చెప్పే స్టేజ్ నాకు దొరకలేదు, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు యూ, ఆల్ ఆఫ్ యూ, సార్. సో ఫస్ట్ నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది జగద్బాబు గారు బ్రదర్ ఉన్నారు కదా. ఈ సందర్భంగా జగ్గు సార్ బ్రదర్ కూడా థ్యాంక్స్ అలాట్, వాళ్ళని పెట్టినందుకు. అది వాళ్ళని పెట్టకపోతే నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు, నేను చూసేవాడిని కాదు, నువ్వు దొరికేవాడివి కాదు. బ్యూటీ ఏంటంటే నేను ఎప్పుడు అంటా, డైరెక్టర్స్ కి విజన్. ఇప్పుడు ఈయన విజన్, నువ్వు ఒక స్టార్ అనేది విజన్ కనపడిందే, అది గొప్ప. ఎంత విజన్, ఐ డోంట్ నో వెదర్ యూ ఇమాజిన్ హి ఈస్ గాన్ సమ్వేర్ ఎల్స్ నౌ. చాలా ముద్దుగా ఉన్నాడు. ఇప్పుడు అందుకే నేను వెనకాల నుంచి వచ్చి ఇలా కొట్టమన్నారు, లేదా బొగ్గకి వెళ్ళాను. నాకు ఆ చిన్నప్పటి నుంచి బొగ్గకి వెళ్ళడం అలవాటు. వెరీ గుడ్, మళ్ళీ వెళ్ళండి. బాగా చాలా హైపర్ యాక్టివ్. అప్పుడే ఇప్పుడు అట్టగా ఉన్నాడు. అప్పుడు చూసిన వెంటనే భలే ఉన్నాడు, స్పార్క్ తో కుర్రాడని మా ఏడి యాదగిరి అని ఉంటాడు, తనకి చెప్పాను ఎక్కడ పట్టుకో అని చెప్పి. సో అప్పుడు తను పట్టుకొని ఆఫీస్కి తీసుకొచ్చాడు. ఇంకా దత్ గారు వీళ్ళందరూ చూసి మీరైతే ఇమీడియట్ గా సెలెక్ట్ చేసి చూసిన వెంటనే షార్ప్ కనిపించాడు, చాలా స్మార్ట్ గా, చాలా క్యూట్ గా ఉన్నాడు. చూడు సార్, చామ్ ముందే పట్టుకున్నారు సార్. అంటే నీ గురించి గొప్ప చెప్పు. సారీ. అంటే అప్పటికే చాలా మంది వెతుకుతున్నాం. దత్ గారు కూడా నా మీదే బాగా వదిలేశారు. నువ్వు చైల్డ్ స్పెషలిస్ట్ వి, రామాయణం 3000 మంది పిల్లలతో తీసావు, ఇప్పుడు నువ్వే పట్టుకోవాలి కుర్రాడని చెప్పి. చైల్డ్ స్పెషలిస్ట్. చాలా మంది తిరుగుతున్న టైంలో కరెక్ట్ గా వాళ్ళలో ఏదో బుక్స్ చూడడం కోసం వచ్చాను. అప్పుడు చాలా కుర్రాడు చాలా షార్ప్ గా క్యూట్ కనబడ్డాడు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది అనమాట. Sir, I think it's definitely destiny, sir. Destiny. Everything is destiny. I believe This particular thing is definitely destiny. Otherwise, from where I have started, ఇవాళ వచ్చిన అవకాశాలు, ఇవాళ ఉన్న పొజిషన్, డెఫినెట్ గా డెస్టినీ, దేవుడు లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్, సార్. దిస్ హ్యాడ్ టు హ్యాపెన్. ఇప్పుడు ఏంటి, నాకేమైనా కాంపిటీషన్ వద్దామనా ఇవన్నీ పెంచేసి సాల్ట్ అండ్ పేపర్? నా ముఖం నాకే బోర్ కొట్టి నాకు అదే పరిస్థితిలో నేను పెంచా. మీరు అలా కూడా సార్, మామూలు ఎప్పుడు మనోహర్ అనేది చేసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ మీతో. మీకు నంది అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ యాక్టర్. మనోహరం అని ఎంత కమర్షియల్, అది పక్కన పెడితే ఇట్ వాస్, ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. బికాజ్ మీ విజువల్స్ వేరేగా ఉంటాయి కాబట్టి ఐ రియల్లీ ఎంజాయ్డ్. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. అదరగొట్టావు. థ్యాంక్ యూ సార్. ఇంకా సూపర్ హీరోయే కాదు, మామూలు హీరో కూడా చేయి సార్. తప్పకుండా వచ్చే హీరోలు కూడా తప్పకుండా సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. జయం
Welcome back to Oaksmith Packaged Drinking Water presents Jayammu Nischayamura with me, Chagapati. Co-powered by Meera Anti-Dandruff Shampoo, Telugu Matrimony, Vijay JB Infra Private Limited, Continental Extra and Jar App. Special partners, We Care Hair and Skin Clinic, Cadbury Silk, Monkey 555 Premium Brooms, Macho Hint, GV Mall, Flipkart, and Country Delight. Celebration partner, Ibeco. Fashion partner, The Arvind Store. జాంబీ రెడ్డి సంగతులు ఏంటి చెప్పు. రాక అవకాశం వచ్చింది సార్. కరెక్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకోగానే వీ హ్యాడ్ కోవిడ్. అది పెరగటం నాకేం ఏంటి మనం ఇంత ప్రయత్నించి ఓ బేబీ అయిపోగానే ఈ అవకాశం రాగానే మళ్ళీ ఇలా అయిపోయింది ఏంటి అని భయపడితే, కానీ రాక్ సాలిడ్ గా నుంచిన మనిషి మా డైరెక్టర్ ప్రశాంత్ గారు, లేదు కోవిడ్ ఉన్నా పర్లేదు ఏమన్నా పర్లేదు, లెట్ స్టార్ట్ షూటింగ్, అందరూ మాస్కులు పెట్టుకొని అందరు గ్లౌజ్ వేసుకొని చేద్దాం షూటింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అండ్ ఐ థింక్ వీ వర్ ద ఫస్ట్ పీపుల్ టు షూట్ ఇన్ టాలీవుడ్ సార్. హనుమాన్ విశేషాలు ఏంటి, ఎన్ని కష్టాలు పడ్డారు? ప్రతి సినిమాకి ఒక అంబిషియస్ అటెంప్ట్ చేద్దాం అంటే చాలా కష్టాలు ఉంటాయి సార్. ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది, ఫినాన్షియల్ గా ప్రొడ్యూసర్స్ ని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, లేకపోతే చాలా ప్రెషర్ ఉంటుంది సార్. బట్ వీటిలన్నిటికంటే ఎక్కువ ఉండే ప్రెషర్ ఏంటంటే మన చుట్టుపక్కల ఎవరికైనా నమ్మకం లేదనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, దట్ విల్ ఎఫెక్ట్ అస్ ఈవెన్ మోర్. So when people were talking either about me or about Prashant Garu or about the producers first timers, relatively newcomer nannu pettukoni chestunaru, so there was a lot of chaos discussion. కానీ నేను ఎఫెక్ట్ అవనివ్వలేదు సార్, అది ఏది ఎఫెక్ట్ అవనివ్వలేదు. మెంటల్గా ఫిక్స్ అయిపోయా, అన్నీ నాకేం వినిపించలేదు, నాకేం కనిపించలేదు, నాకు ఇచ్చిన పని 100% చేసేస్తాను ఫిక్స్ అయిపోయాను. భగవంతుడు మనకు తోడయ్యాడు, ఇంకా ఆపేదేమో. నువ్వే ఒక సూపర్ న్యాచురల్ పవర్, నిన్న ఆపేది ఎవరు? ఇంకా 110% ఎఫర్ట్ పెట్టేసాం సార్. మా హెల్త్లు కానీ బాడీలు కానీ టైమింగ్లు కానీ ఎన్ని రోజులు తీస్తున్నాము, ఎలా తీస్తున్నాము ఏమి పట్టించుకోలేదు సార్. నేను అందుకే మీరు ఇందాక అడిగారు కదా, ఆనెస్ట్లీ ఐమ్ టెలింగ్ యూ, ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ వీఆర్ ట్రయింగ్ టు డూ విత్ ద లిమిటేషన్స్ దట్ వీ హ్యావ్, నాకు నిజంగా మా పేరెంట్స్ తో కూర్చుని మాట్లాడడానికే టైం ఉండని సందర్భంలో ఉన్నాం సార్. ఇట్ ఈస్, మీకు తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సర్వైవ్ హియర్ యాజ్ అ లీడ్ యాక్టర్. అలాంటిది నేను ఒక లీడ్ యాక్టర్గా అంత పెద్ద సినిమాలు చేసుకుంటున్నప్పుడు ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ సార్, అసలు మెంటల్ స్పేస్ ఉండదు. బట్ యా, ఇందాక అన్నట్టు ఆడియన్స్ అందరూ దాన్ని ఓపెన్ హార్ట్స్తో యాక్సెప్ట్ చేశారు ఇండియా వైడ్, అండ్ దేవుడు మనకు తోడయ్యాడు, కష్టానికి ఫలితం వచ్చింది సార్. సో ఎదిగిపోయావు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. పోలా ఎదిగావు.